తెలంగాణ రైతాంగానికి పెద్ద కష్టం తీసుకొచ్చాయి. వడ్లు మొలకలు వచ్చి ఆవులు గేదెలకు ఆహారంగా మారిపోయాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లిలో ఈ దృశ్యాలు రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కళ్ళాల్లో వడ్లు ఆరబోసే స్థలం లేక బోర్నపల్లిలో రహదారిపైనే 2 కిలోమీటర్ల పొడవున వడ్లను ఆరబోశారు. ఇంతలో వర్షాలు రావడంతో ఆ వడ్లకు మొలకలు వచ్చి పశువులకు ఆహారంగా మారిపోయాయి. ధాన్యాన్ని ఎత్తిపోద్దామన్నా వీలు కావడం లేదని వాపోయారు రైతులు. కొనుగోలు చేసేవారు కరువయ్యారన్నారు. కొన్నైనా వడ్లను కాపాడుకోవడానికి పక్క ఊరు నుంచి ట్రాక్టర్లపై కూలీలను తీసుకొస్తున్నారు రైతులు. ఇందుకోసం ఒక్కో కూలీకి 600 వరకు ఇస్తున్నారు. రోడ్లపై వడ్లు పోసి 20 రోజులైన అధికారులు ప్రజాప్రతినిధులు కొనుగోళ్లకు ముందుకు రాలేదని చెప్పారు రైతులు. చివరకు గన్నీ సంచులు కూడా అందుబాటులో లేవన్నారు. వర్షాలకు అన్ని ధాన్యం అంతా నానిపోతున్నాయి, మొత్తం మొలకత్తున్నాయి. సరిగా సంచులు అత్తలేవు. ఆ సంచులు నింపుదామని అంటే సంచులే చక్కగా అత్తలేవు. ఇవాళ పోయి ఆ సింతలూరు కాడ వేసుకొచ్చారు వ్యాన్ పట్టుకపోయేది. మరి ఆ సంచులు ఏందో గవర్నమెంట్కి ఇట్లా వేసిన తర్వాత రైతులకు ఎట్లా ఉండాలి? రైతులు పరిశాన్ కారా? అందుకొరకు అన్ని సౌకర్యాలు మంచిగా ఉండాలి గవర్నమెంట్ తరఫున కొన్నప్పుడు. అధికారులు ఓలత్తలేరు. అధికారులు ఓలత్తారు సార్, ఓలత్తలేరు. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు 3 రోజులే వర్షం పడబట్టి అసలు అధికారులు ఏమైనా ఏం కాదని చూసుకోవడానికి కూడా వస్తలేరు మా దగ్గరికి. ఇక ఇట్లుంది ధాన్యం, ఇట్లా అయిపోయింది. ఎంత కష్టపడుతున్నాం చూడండి సార్. 20 రోజులు అవుతుంది సార్, కాంటా పెట్టులేదు. ఒకటే లారీ పంపిస్తుండ్రు. అది చిన్న బండి, 600 బత్తాలు పోతున్నాయి. జోక్కుంటూ వచ్చేటోళ్ళకి ఏమంటే అక్కడికి వెళ్ళి పెద్ద బండి పంపించలేదు, అడ్లు పోయేది. ఇగో ఇట్లా అయిపోయినాయి సార్. వర్షాలు బాగా పడుతున్నాయి. ఎవ్వరు అధికారులు అత్తలేరు, విలేకరులు అత్తలేరు, ఎమ్మెల్యేలు అత్తలేరు, ఎవ్వరు అత్తలేరు సార్. ఇగో వర్షాలు పడి అడ్లు అన్నీ నాశనం అయిపోయినాయి. ఇబ్బందుల పాలవుతున్నాం బాగా. పువ్వులు పట్టి ఒక 500 బత్తాలు 600 బత్తాలు పోతున్నాయి. 2-3 రోజులకు ఒకసారి ఒకటే బండి పంపిస్తున్నారు. చక్కగా అమ్మాయిలు కూడా చక్కగా లేరు. ఒకటే బ్యాచ్ ఉంది, వాళ్ళు చక్కగా చేస్తలేరు. ఇబ్బంది అవుతుంది సార్ మాకు. లాస్ట్కు ఇగో మొలకలు వచ్చినాయి సార్. ఇగో ఇంత మొలకలు వచ్చినాయి. ఇగో ఇట్లా నష్టం బాగా అయింది సార్ మాకు. మరి మమ్మల్ని ఎవరు ఆదుకుంటారో ఏం కథనో, ఆదుకునే నాదులు లేడు. ఇక వర్షాల వల్ల వడ్లని నాని మొలకొచ్చినాయి అన్న. ఇది ఒక 10 ఎకరాల భూమి మాకు. రెండవది ఏంటంటే ఫస్ట్ మాకు అమాలి కూడా సరైనట్టు లేదు. ఇది ఒక 10 ఎకరాలు. దీనివల్ల మాకు ఏమవుతుంది? మేము పెట్టుబడి పెట్టి ఊకున్నాము. ఆత్మహత్య తప్పించి వేరే మార్గం లేదు. రైతే రాజు అంటున్నారు కానీ ఎక్కడ కూడా రాజు అనేది ఏడ కనిపించలేదు. జై జవాన్ జై కిసాన్ అని అంటారు. మాకు కడుక్కునే బుచ్చగానికి కూడా ఉన్న విలువ మాకు లేదు. ఇవాళ అది చూసిన వాడు కూడా లేడు. మాకు అమాలి లేదు, ఒక కవర్ లేదు. మాకు గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి సహకారం లేదు ఇప్పటి వరకు. ఇక దీనివల్ల మేము చేసేది ఏం లేదు. ఈ కచ్చా ఉన్నది తడిసిన ధాన్యం కొంటున్నామని అంటున్నారు కానీ ఎక్కడ కొన్నది కనిపించలేదు. ఈ ధాన్యాన్ని కొంటేనే తడిసిన ధాన్యాన్ని కొన్నట్టు. దీన్ని మేము ఏం చేసినా అర్థమవుతలేదు. ఇంత లేబర్ని పెట్టి చేస్తున్నాము. గవర్నమెంట్ స్పందించి, అధికారులు స్పందించి ఇది తక్షణమే కొంటే ఒక్కసారి మీరు కొని చూపించి తడిసిన ధాన్యం కొంటున్నాని మేము. అకాల వర్షాలు తెలంగాణ రైతానికి పెద్ద కష్టం తీసుకొచ్చాయి. వడ్లు మొలకలు వచ్చి ఆవులు గేదెలకు ఆహారంగా మారిపోయినటువంటి దుస్థితిని మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లిలో ఈ దృశ్యాలు రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కళ్ళాల్లో వడ్లు ఆరబోసే స్థలం లేక బోర్నపల్లిలో రహదారిపైనే 2 కిలోమీటర్ల పొడవున వడ్లను ఆరబోశారు. ఇంతలో వర్షాలు రావడంతో ఆ వడ్లకు మొలకలు వచ్చి పశువులకు ఆహారంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరీంనగర్ కరెస్పాండెంట్ విజయభాస్కర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. భాస్కర్, ప్రస్తుత దుస్థితికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? 2-3 రోజులకు ఒకసారి మాత్రమే ఒక ట్రిప్ వెళుతోంది అనేటువంటి కొన్ని మాటలు కూడా చెప్తున్నారు. అధికారులు దీని మీద ఎలా స్పందిస్తున్నారు? పెద్ద ఎత్తున వర్షాలు పడడంతో రైతులు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అకాల వర్షాలు అయితే రైతన్నకు కన్నీరును మిగిల్చిందని చెప్పొచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎక్స్క్లూజివ్ గా మనం చూడవచ్చు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లిలో ఇక రైతుల అవస్థలు అయితే చెప్పుకోవడానికి వర్ణాతీతంగా ఉన్నాయి. వాళ్ళు ఆరబోయడానికి ఐకేపీ సెంటర్ లేవు, లేక పగలు రాత్రి అని లేకుండా వర్షం కురుస్తుండడంతో రైతన్నలు ఏం చేయాలో పాల్పోక రోడ్డు పైన దాదాపు 2 కిలోమీటర్ల పైచిలకు రోడ్డు పైన ధాన్యం పోసారు. ధాన్యం పోసిన తర్వాత
సాయంత్రం వేళ కురుస్తున్నటువంటి అదేవిధంగా అకాల వర్షాలు రాత్రి వేళ కురుస్తుండడంతో అవన్నీ కూడా మొలకత్తు వస్తున్నాయి. అయితే అసలు రైతులు అయితే తమ ఎందుకు పంటలు పండిస్తున్నామో ఆరుగాలం పండించినటువంటి పంట అంతా కూడా నీటి పాలవుతుంది. రైతులు ఆదుకోవాలని కూడా అధికారులను కోరుతున్నప్పటికీ కేవలం వారంలో 1 నుంచి 2 లారీలను పెట్టి మాత్రమే ఆ వడ్లను కొనుగోలు చేస్తా ఉన్నారు. అవి తడిచిపోవడంతో దానిలో మొలక రాకపోవడం అంటే మొలక రావడంతో ఆ వడ్లను కొనుగోలు చేయలేమని చెప్పేసి నేరుగా చెప్తున్నారు. ఐకేపీ సెంట్రల్ అధికారులు అయితే మినిమం పర్సంటేజ్ తీస్తారు. ఆ పర్సంటేజ్ ఉంటేనే మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. ఇక రైతులు చేసేది లేక చుట్టుపక్కల గ్రామస్తుల నుండి ఒక్కొక్కరికి 600 రోజువారీగా 600 కూలీలు రేట్లు ఇచ్చి వారిని తీసుకురావడం, పండించినటువంటి ధాన్యాన్ని కాపాడుకునేటువంటి పనిలో ఉన్నారు. అసలే ధాన్యం అమ్ముడు పోక రైతన్నలు అవస్థ పడుతుంటే ఇంకా చుట్టుపక్కల గ్రామస్తుల నుండి ట్రాక్టర్లు ఆటోలు పెట్టి తీసుకొచ్చుకోవడం, వారికి తెల్లవారుజామున కూడా మొత్తం ధాన్యం అంతా ఆరబెట్టడం, మరోసారి మధ్యాహ్నం సాయంత్రం పూట వర్షం పడడం, మళ్ళీ 3 కూడా రిపీట్ అంతా అవుతా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. మరోవైపు ఐకేపీ సెంట్రల్ కి సంబంధించినటువంటి అధికారులు అయితే ఎక్కడ కూడా రావడం లేదు, తమను పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ధాన్యం కోసిన తర్వాత దాదాపు వారం రోజులనే కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ ఒక్కొక్క ప్లేస్ లో అయితే నెల నుంచి 15 రోజులు అవుతున్నప్పటికీ కొనుగోలు చేయడం లేదు. ఎందుకంటే మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా వచ్చినాయి, రోజుగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వారి యొక్క ఆవేదన ఆర్తనాదాలు పెడుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోవైపు పొలిటికల్ లీడర్స్ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. కేవలం పేపర్ స్టేట్మెంట్లు, మీడియాకు స్టేట్మెంట్లు ఇవ్వడం మాత్రమే వదిలిపెడుతున్నారు తప్ప స్థానికంగా వచ్చి ఎక్కడా కూడా కొనుగోలు చేయడం లేదని చెప్పేసి రైతులు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నైరుతి రుతుపవనాలు వస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించాలి, జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే కొనుగోలు చేసేలా ఏర్పాటు చేయాలంటూ కూడా వారు ఐ న్యూస్ ను ఆశ్రయించినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. అక్కడికి వెళ్ళినప్పటికీ సమయంలో దాదాపు 2 కిలోమీటర్ల పైచిల్కు మేర ధాన్యం అంతా కూడా వడ్ల రాసులన్నీ కూడా రోడ్డు పైన దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా ఇటు అధికార యంత్రాంగం స్పందించాలి, జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన వడ్లను కొనుగోలు చేయాలని చెప్తున్నా ఉన్నారు. ఎందుకంటే రోజువారీగా చూసినట్లయితే కేవలం 2 గంటలు కూడా ఎండ రావడం లేదు. ఎండ రాకపోవడంతో ధాన్యంకు పర్సంటేజ్ అంటే వారు నిర్ణయించినటువంటి తేమ శాతం రాకపోవడంతో అదంతా కూడా అక్కడే ఉంటుంది. ఒకప్పుడు తరుగు తేమ అనేటువంటి తీసుకునేవారు, కానీ ఇప్పుడు తేమ శాతం రాకపోవడం, ఇంకా రోజువారీగా వర్షాలు కురుస్తుండడంతో తేమ ఎక్కడి నుంచి వస్తుంది, మేము ఏం చేయాలంటూ కూడా రైతులు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు అయితే ఒకవేళ తీసినట్లయితే బాయిలకు సంబంధించినటువంటి రైస్ మిల్లకు వాటిని తరలించి అది కొనుగోలు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇటు రైస్ మిల్ వాళ్ళు స్పందించక అటు అధికారులు స్పందించకపోవడంతో రోడ్డు పైనే ధాన్యం కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు రోజువారీ కూలీలకు ఒక్కొక్కరికి 600 వరకు పెంచడం మరింత భారంగా మారుతా ఉంది. 6 నెలలు పండించినటువంటి పంట ఒక ఎత్తు అయితే కొనుగోలు చేయకపోవడంతో ఇదంతా భారంగా మారుతుంది అని చెప్పేసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా కొనుగోలు చేయాలి. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలతో వర్షాలు సమృద్ధిగా ఉన్నాయి. ముందస్తుగా వారం 10 రోజులుగానే వర్షాలు కురుస్తున్నటువంటి తరుణంలో ఈ ధాన్యం ఎలా అమ్ముకోవాలంటూ కూడా రైతన్నలు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం అక్కడ చూడవచ్చు. ఓవరాల్ గా చూసినట్లయితే కూడా మరోవైపు సన్నవు వడ్లకు కూడా బోనస్ ఇవ్వడం లేదు, కొనుగోలు చేయడం లేదు. ఒకవేళ కొనుగోలు చేస్తే 48 గంటల్లోనే డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ అవి కొనుగోలు చేయక సన్నపు ధాన్యం అక్కడే ఉండిపోయింది. మరోవైపు దొడ్డు ధాన్యం కూడా అక్కడే ఉండిపోయింది. వెంటనే కొనుగోలు చేయాలి, దీనిపైన అధికార యంత్రాంగంతో పాటు ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పేసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా రైతన్నలను ఆదుకుంటుందా, అధికారులు ఆదుకుంటారా, లేదంటే ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సింది. ఏది ఏమైనా రోజువారీగా కురుస్తున్నటువంటి వర్షాలు రైతన్నను కన్నీరు మున్నీరు చేస్తున్నాయని చెప్పవచ్చు. గతంలో అయితే ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకు తరలించేటువంటి పరిస్థితులు ఉండేవి. తీసుకొచ్చిన తర్వాత కేవలం వారం రోజుల్లోనే కొనుగోలు చేసి వాటికి సంబంధించినటువంటి డబ్బులను 45 నుంచి 36 నుంచి 45 గంటల లోపల వేసేవారు. కానీ ఇప్పుడు కనీసం ధాన్యం తీసుకునే వాళ్ళు లేరు, డబ్బులు వేసేవారు లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఇటు అధికార యంత్రాంగంతో పాటు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తానని చూడాలి. దీంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా ఇటువైపు రావడం లేదు. ఎందుకంటే ఇటు బోర్నపల్లి నుంచి వెళ్తా ఉంటే నిర్మల్ జిల్లా అంటే పాత నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బార్డర్ లో ఈ గ్రామం ఉంటుంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు అటు నిజామాబాద్ కి ఎవరు కూడా ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు. ఇప్పటికైనా స్పందించాలి, తమను ఆదుకోవాలని చెప్పేసి రైతన్నలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూడవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భాస్కర్.